వ్యయ ప్రయాసాలు కూరి ఈ వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ నిలబెట్టిన కుటుంబం నా కుటుంబం. అటువంటి కుటుంబంలోనికి చీమల పుట్టలో పాములు దూరినట్టు ఈ శాసనసభ్యుడు దూరి పార్టీని ఈ కుటుంబాన్ని ఏ రకంగానూ పాడు చేయాలా, ఏ రకంగా వీళ్ళు పక్కన పెట్టాలా, ఇలాగ పెడితే ఎవరూ లేకపోతే ఆనందం చెట్టు మహాలక్ష్మి అన్నట్టు నేనే అయిపోతానన్న ఉద్దేశంతో ఈ కుటుంబాన్ని ఎంత అణిచివేశారో అందరికీ తెలిసిన విషయమే. కంటి తుడుపుగా అప్పటికి మేము మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని పెద్దలకు చెప్పిన సందర్భంలో దాన్ని గుర్తుపెట్టుకొని ఒక ఏ పని పాటు లేని ఒక DCMS అనే ఒక వ్యవస్థని చైర్మన్గా మా కుటుంబీకులకు ఇచ్చారు. ఇచ్చినా ఎన్ని అవమానాలు చేయాలో అన్ని అవమానాలు చేసిన ఘనత ఈ శాసనసభ్యుడిది. విజయనగరం జిల్లాలో విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ఉన్న DCMS చైర్మన్ ప్రమాణ స్వీకారానికి స్థానిక శాసనసభ్యుడు అలాగే పార్టీ సభ్యుడైనటువంటి అతను రాకపోవడం అనేది ఎంతో విచారకరం. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీ మీటింగ్లైనా పార్టీ దీంట్లోనున్న ఎటువంటి విషయంలో కూడా జిల్లా అంటే ఇవాళ ఉమ్మడి జిల్లాకి DCMS చైర్మన్, ఉమ్మడి జిల్లాలో DCMS చైర్మన్ ఒక మహిళ విద్యావంతురాలైనటువంటి మనిషిని కించపరుస్తూ అవమానపరచాలన్న ఉద్దేశంతో ఇటువంటి సమావేశాల్లో కూడా ఆవిడని పాటించకుండా ఆవిడని పట్టించుకోకుండా ఆవిడని పక్కన పెట్టే సమావేశాలు నిర్వహించారనేది పత్రికా సోదరులు మీకు అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆయన అనుకుంటే ఎటువంటి ఆఫీసులోనున్న చిట్స్ కలెక్షన్ వాళ్ళైనా పైకి తెస్తారు. ఆయన కాదనుకుంటే పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు పదవి ఇచ్చిన వాళ్ళని కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అతనికి సమానంగా ఎదుగుతారేమన్న భయంతో మొత్తం అందరిని అవమానపరిచే విధంగా ప్రవర్తించారని చెప్పడంలో సందేహం లేదు. ఇటువంటి అవమానాలు ఎన్ని భరించినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్థానిక నాయకులైన బొత్స సత్యనారాయణ గారి కోసం అవమానాలు భరించాం, సహించాం, ఓపిక పెట్టాం, ఓర్పుతో ఉన్నాం. ఎన్ని చేసినా సరే రోజు రోజుకి అవి దిగునీకృతం అవుతున్నాయి. కానీ ఇక ఎంతవరకు వచ్చిందంటే మా ఇల్లులకి పెళ్ళిళ్ళకి కానీ మా ఇల్లుల గృహప్రవేశాలు కూడా చెప్పొద్దన్నంత నీచ సంస్కృతికి ఈ శాసనసభ్యుడు దిగాడని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా అవన్నీ పర్సనల్గా మమ్మల్ని అవమానపరచడానికి మమ్మల్ని దిగజార్చడానికి చేసిన ప్రయత్నాలు. ఇది కాకుండా ఇవాళ విజయనగరం నియోజకవర్గంలో ప్రభుత్వంలో ఉంటూ విజయనగరం ప్రజలు ముఖ్యంగా గ్రామీణ వాతావరణం ఉన్న ప్రజలు విద్యావంతులు విద్య లేకపోవడం వల్ల ఈ బాటల్లో పడి నిన్న మా పెద్దలు లోకేష్ గారు చెప్పారు, ఈ ఇళ్ల వ్యవహారంలో 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎకరానికి ఇచ్చి 38 లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర కొట్టేసిన ఘనత విజయనగరం శాసనసభ్యుడిదని చెప్తున్నాం. దానికోసం కొండకరకంలో కానీ గుంకలంలో కానీ సారికలో కానీ భూముల వ్యవహారాన్ని దమ్ముంటే CBCIDతోని విచారణ జరిపించాలి. ఇందులో ఇన్ని చేతులు ప్రభుత్వ సొమ్ము ఏ చేతులు మారిందో, ఎవరు రైతుకి ఎంత అందిందో, ప్రభుత్వం ఎంత అందిందో తెలుస్తుందని ఆ రోజే ప్రజలు చీకొడతారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. ఇవాళ పెద్దలకు కూడా చెప్తున్నాం, మేము సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి. రైతుకి ఎంక్వైరీ చేయండి, రైతుకి ఎంత అందింది, ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు. మీరు గుంకలాంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది. ఈ హౌసింగ్ అలాట్మెంట్లో కూడా అనేక అవకతవకలు, హౌసింగ్ కట్టడాల్లో కూడా అర్జెంటుగా కట్టాలంటే వీళ్ళ నాయకులే వేషాలు మార్చేసి మేస్త్రుల కింద కాంట్రాక్టుల కింద తయారైపోవడం, మొత్తం కట్టేస్తాం ప్యాకేజీలు. ఇటువంటి పనులు చేసి పార్టీని అధోగతి పాలు చేసిన ఘనత ఈ శాసనసభ్యుడిదని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా మాన్సాస్ విషయం కూడా మనం చెప్పాను. మాన్సాస్ విషయమే కాదు, ఇవాళ మీకు చెప్తున్నాను, 5 సంవత్సరాల పాలనలో విజయనగరం పట్టణ ప్రజలు దాహార్తి తీర్చడానికి ఏదైనా కార్యక్రమం చేశారా? ఆ రోజు అప్పలకొండయ్యమ్మ గారు చేసిన ఘనత, తర్వాత తాత్కాలికంగానైనా కొంత దాహార్తి తీరుతుందని పెద్దలు గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు ముసిలిపల్లి పథకం తెచ్చిన పథకం. ఆ పథకం వల్లే ఇవాళ 2 రోజులకు ఒకసారైనా ఒక పూటైనా నీరు తాగుతున్నాం. మరి మౌలిక సదుపాయాలు కల్పించక ప్రజలకి ఏ సదుపాయం లేకుండా ఎవరికి అందుబాటులో లేకుండా
ఎంతసేపు సీరియల్స్ ఎట్లా వేసాము ఇవి చేసామనే చేయడం అనేది చాలా తప్పుడు వ్యవహారం అని చెప్తున్నారు. ప్రభుత్వం ఒక పక్క మద్యం షాపులు అనుమతిస్తుంది. ఆ మద్యం షాపుల దగ్గర ఇతను గాంధీ బొమ్మలు కడుతున్నారు. అంటే గాంధీ గారికి చూపిస్తున్నారు అన్నమాట, మా మద్యం షాపులు ఇవి ఉన్నాయని చెప్పి. ఇప్పుడు రేపు ఎల్లుండో గాంధీ గారు విగ్రహాన్ని, మరొక విగ్రహాన్ని, ఒక విహార స్థలాన్ని నిర్మించారు. ఎక్కడ? ఒక బార్ ఎదురుగాను. బార్ కిటకిటలాడితే అక్కడ కూర్చొని తాగడానికి బాగుంటుందని. ఇటువంటి తలాతోకా లేని పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటూ విర్రవీగుతున్న ఘనత ఈ శాసనసభ్యుడిది. పరిపాలన చూస్తే ఆయన కుటుంబీకులు. ఆఫీసుల్లో ప్రతి ఆఫీస్కి ఒక ఏజెంట్ ఉంటాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఏజెంట్, మున్సిపల్ ఆఫీస్లో ఒక ఏజెంట్. విజయ్ కుమార్ గారు ఏమొచ్చారు? పని మీద వచ్చామండి, ఇలాగ ఏదో ఇంటి పన్ను గురించి. ఇక్కడ ఏమవుతుందండి, అంతా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మీరు పదండి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడుకున్నారు. ఏమండి మేము భూమి కొనుక్కున్నాం, మ్యూటేషన్ చేసుకోవాలా? మ్యూటేషన్ చేసుకోవాలంటే పదండి, ఎంఆర్ఓ గారు చేయలేరు. ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక అధికారిని పెడతాడు. ఆ అధికారి ఏజెంట్ కలిపి వెళ్ళిన పార్టీకి చెప్తారు. మనం కొనుక్కున్న భూమి మన మీద పేరు మార్చుకోవడానికి, మనం కష్టపడి డబ్బులతో కొనుక్కున్న భూమి మన పేరు మారడానికి కూడా ఎమ్మెల్యే గారి అనుమతి ఉండాలన్న ఒక పద్ధతి ఈ సమయంలో చూసాం. కానీ జీవితకాలంలో నేను ఎప్పుడు చూడలే. అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది తయారయ్యారు, కానీ ఎప్పుడు కూడా కాలే. ఇవన్నీ కూడా గమనించి, ఇవన్నీ కూడా ప్రజల్లోనే ఉన్నాయి. ప్రజలు అధికారంలో ఉంది, ఏ దుర్మార్గులు ఏం చేస్తారో, ఏ రౌడీజం చేస్తారో, ఏం భయపెడతారో ప్రతి ఒక్కరికి చెప్పడం. ఏమనంటే రేపు పెన్షన్ తీసేస్తాం, రేపు చేయొచ్చు తీసేస్తాం, అవి ఎవరు తీయడానికి? అసలు మిమ్మల్ని తీసేస్తుంటే ప్రజలు మీరు ఇంకేంటి తీస్తారు? మిమ్మల్నే ప్రజలు తీసే రోజు వచ్చింది. రేపు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇద్దరు కలిపి ఆల్రెడీ ఒక తయారు చేశారు. దాని ప్రకారం ప్రణాళికలో చూస్తే మూడు సిలిండర్లు ఇవ్వడం గురించి కానీ ఇంటికి ప్రజలకి 6 పాయింట్ల కింద తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఏ ఒక్కరు తీరు. ఎందుకంటే అవి ప్రజామోదం పొందినవి. ప్రజామోదం పొందిన వాటిని డెవలప్ చేస్తారు. మొన్న మీకు చెప్పాను కూడా, 25 రూపాయల పెన్షను ఆ రోజు నాడు మన ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే ఇవాళ దాకా దాన్ని 3000 వరకు రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు అవనండి, రాజశేఖర రెడ్డి గారు అవనండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అవనండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవనండి, వీళ్ళందరూ పెంచుకొచ్చారు. ఇక రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రజల అవసరం బట్టి, ఆవశ్యకత బట్టి 3000, 5000 చేసిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే అవి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేయూతనిచ్చే కార్యక్రమాలు, కుటుంబానికి నిలబెట్టే కార్యక్రమాలు. విద్యా దీవెన ఉన్నదనుకోండి, విద్య దీవెన చదువుతారు, ఉచిత విద్య ఇస్తున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంటు, ఇవన్నీ మంచి కార్యక్రమాలు. రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా ఆరోగ్యశ్రీ తీస్తుందా? తీయదు. ఎందుకంటే అది ప్రజల ఆమోదం పొందిన కార్యక్రమం. 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజు ఇస్తే ఇవాళ రూపాయి కూడా చేశారు, కానీ 2 రూపాయల కిలో బియ్యం తీయడం పద్ధతి లేదు. ఎన్టీ రామారావు గారు పెట్టారు కదా అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తీశారంటే ఇప్పుడు కూడా తీయలేదు. కారణం అది ప్రజామోదం పొందిన ఇది కనుక ప్రజలారా మీరు గమనించండి. ఈ నాయకులు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తారు, రేపు ఇవన్నీ తీసేస్తాడు, రేపు మా గవర్నమెంట్ లేకపోతే పోతాయని. గవర్నమెంట్ లేకపోతే పోవడానికి మీ జోబుల్లో వచ్చిన సొమ్ము కాదు, ఇది ప్రభుత్వంది. ప్రజల పన్నుల రూపాన కట్టింది. ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయవలసిన పనులు ఇవి. ఇందులో కేంద్ర ప్రభుత్వం చేయూత ఎంతో ఉంది. ఇల్లులు నిర్మాణంలో కానీ, ఇల్లు ఇవ్వడంలో కానీ ప్రతి ఒక్కరు కూడా 1983లో ఎన్టీ రామారావు గారు పూల్బాగు ఇల్లులు ఇచ్చారంటే ఇవాళ ఆ నాటి నుంచి బీసీ కాలనీ, వీటగ్రాన కాలనీ, వైఎస్ఆర్ నగర్, రాజీవ్ నగర్ ఇవన్నీ తయారయ్యాయంటే ఏ నాయకుడు వచ్చి పర్మనెంట్గా ఒక నాయకుడు చేసిందా? కనుక మీరు ఎటువంటి భీతి చెందొద్దు, మీరు ఎవ్వరు కూడా ఏం భయపడద్దు. ఈ సంక్షేమ కార్యక్రమాలు బాగుపడతాయి, ఇంకా మెరుగుదిద్దుతారు, ఇంకా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండేటట్టు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని ఒక ఆశతో, ఒక అభిమానంతో మా కార్యకర్తలు అందరినీ అనుకుంటే అందరూ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కూటమి వస్తుంది. మీరు అందులోనే చేరండి. మీరు అందులోనే ఉంటేనే ప్రజలకు సేవ చేయగలరు. రేపు మాకందరికీ బాగుంటుందని మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు,
నాతో ఉన్న కార్యకర్తలందరూ చెప్పడంతో రేపు 19వ తారీఖుని గౌరవనీయులు విద్యావంతులు విద్య కోసం వాళ్ళ ఆస్తులు దారపోసిన 108 దేవాలయాల ధర్మకర్త అయినటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజరాజు గారి సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఉదయం 10:37 మేము పార్టీలో వారి సమక్షంలో జాయిన్ అవుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. సోదరులారా, పత్రికా సోదరులారా, మీరు ఈ విషయాన్ని ప్రజలకు అందరికీ కూడా అందేటట్టు ఎవరికైనా తెలుసో తెలియకో మేము కబురు చెప్పాను. ఆల్రెడీ మేము అందరం మా వాళ్ళు చెప్పాం. ఆ రోజు పైడితల్లమ్మ గుడి రైల్వే స్టేషన్ పైడితల్లమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభమై మన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అశోక్ గారి బంగ్లాకి వెళ్ళి అశోక్ గారి సమక్షంలో నేను, చిరంజీవి విజయ్, గాడప్పారావు, రౌతు శ్రీనివాసరావు, అలాగే ధనంపురి గండేటి శ్రీనివాసరావు, మన పూల్బాగ్ శ్రీరవి గారు, కోన కిషోర్ గారు, మొత్తం మా కార్యకర్తలు అందరితో కూడా ప్రస్తుతానికి మటుకు కొంతమందితో మేము జాయిన్ అవుతున్నాం. అందరినీ కూడా మళ్ళీ మొత్తం విజయనగరంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి విజయనగరంలో ఉన్న మండల ప్రెసిడెంట్ కార్పొరేటర్ని, అలాగే మా ఎంపీటీసీలని జడ్పీటీసీలని కూడా పార్టీలోకి బోధపరిచి తీసుకొస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. రేపు విజయనగరంలో పార్టీ జెండా, పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిచేటట్టు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా దీన్ని కొంతమంది అందరూ కూడా ప్రచారం చేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా దీన్ని కమ్యూనికేట్ చేసి సక్సెస్ చేయమని కోరుకుంటూ ఆ రోజు నాడు కూడా 10:37 ఇదే ఆహ్వానంగా భావించి మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేస్తాం. కానీ ఇది మా ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం.